నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ డ్రైవ్. నేను రాజశేఖర్. నిన్న రాత్రి కురిసిన భారీ వర్షం హైదరాబాద్లో విషాదం నింపింది. క్లౌడ్ బరస్ట్ అయిందా అన్నట్లుగా ఫ్లాష్ ఫ్లడ్స్ కాలనీలు ముంచెత్తాయి. భారీ వర్షాలకు నాలాలు ఉప్పొంగాయి. ఇంకా నాలాల్లో కొట్టుకుపోయినటువంటి వేరు చోట్ల ముగ్గురు వ్యక్తులు గల్లంతయ్యారు. ఆఫీసు నగర్, అఫ్జల్ సాగర్లోని మంగారు బస్తీలో ఇద్దరు గల్లంతయ్యారు. నాలాలో మామ అల్లుడు కొట్టుకుపోయారు. విషయం తెలిసిన వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు, జిహెచ్ఎంసీ, హైడ్రా సిబ్బంది మామ అల్లుడు కోసం గాలిస్తున్నారు. అఫ్జల్ సాగర్ నాలాను దాటే క్రమంలో అదుపు తప్పి నాలాలో పడిపోయినట్లు పోలీసులు నిర్ధారించారు. ఇక ముషీరాబాద్లోని ఒక యువకుడు నాలాలో కొట్టుకుపోయాడు. నాలాపై ఉన్న గోడపై కూర్చొని ఉండగా గోడ కూడడంతో సన్నీ అనే యువకుడు గల్లంతయ్యాడు. సన్నీ కోసం కూడా అధికారులు ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టారు. నిన్న గంట వ్యవధిలోనే దాదాపుగా 12 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి రమేష్ మనకి లైవ్లో సిద్ధంగా ఉన్నారు. అసలు రమేష్, చెప్పండి పూర్తి అప్డేట్స్ అంటే. నిన్న హైదరాబాద్తో పాటు రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని ప్రాంతాల్లో భారీ వర్షం నమోదైంది రాజశేఖర్. ముఖ్యంగా ములుగు జిల్లాలో అత్యధికంగా 13 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు కాగా రంగారెడ్డిలో 13, హైదరాబాద్లో 12 సెంటీమీటర్లు, అట్లాగే మారేడ్పల్లిలో 9.5 సెంటీమీటర్స్, మేడ్చల్ మల్కాజ్గిరిలో కూడా 9 సెంటీమీటర్స్ వరకు కూడా వర్షం నమోదైంది. నిన్న సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు కూడా ఎడతెరిపి లేకుండా వర్షం కురిసింది. దీని నేపథ్యంలో ప్రధాన రహదారులంతా కూడా జలమయం అవడంతో పాటు భారీగా ట్రాఫిక్ జామ్ అయినటువంటి పరిస్థితి కూడా ఉంది. అట్లాగే రానున్న 2 రోజుల పాటు కూడా రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు కురిసేటువంటి అవకాశం ఉందని కూడా హైదరాబాద్ వాతావరణ కేంద్రం చెప్తుంది. అయితే నిన్న కురిసినటువంటి వర్షాలకు హైదరాబాద్ లో ముగ్గురు వ్యక్తులు కొట్టుకుపోవడం, వరద నీటిలో కొట్టుకుపోవడం కూడా విషాదకరంగా మారినటువంటి పరిస్థితి ఉంది. అఫ్జల్ సాగర్ లో ఇద్దరు మామ అల్లుళ్ళు అయితే కొట్టుకుపోయినటువంటి పరిస్థితి ఉంది. అర్జున్, రామ వాళ్ళిద్దరు ఏదైతే భారీగా వర్షం కురుస్తున్న నేపథ్యంలో కాలనీలోకి నీళ్లు వస్తున్న నేపథ్యంలో సామాన్లు తీసుకెళ్లి సురక్షితంగా పెట్టుకునే ప్రయత్నంలో వీరిద్దరు కూడా అఫ్జల్ సాగర్ నాలాలో కొట్టుకుపోయారు రాజశేఖర్. దీంతో పాటు ముషీరాబాద్ లో సన్నీ అనే యువకుడు కూడా వరద నీటిలో కొట్టుకుపోయినటువంటి పరిస్థితి ఉంది. వీరిని కనిపెట్టేందుకు కూడా నాలాకు సంబంధించి సహాయక చర్యలను ఇటు జిహెచ్ఎంసీ, హైడ్రా కూడా కలిసి చేపడుతున్నటువంటి పరిస్థితి ఉంది. కానీ నిన్న కురిసినటువంటి వర్షం అయితే చాలా తీవ్ర స్థాయిలో తన ఆ ప్రభావాన్ని చూపిందని చెప్పవచ్చు. ముఖ్యంగా ఏదైతే రహదారులకు సంబంధించి ఏదైతే సిటీ అవుట్స్కట్స్ కు వెళ్ళేటువంటి వరంగల్ హైవే కానీ, ఇటు విజయవాడ హైవే కానీ, అటు సిద్దిపేట సిరిసిల్ల హైవే కానీ పూర్తిగా నీటితో నిండిపోయి ఏదైతే జిల్లాల నుంచి రాకపోకలు కూడా స్తంభించిపోయినటువంటి పరిస్థితి ఉంది. అట్లాగే నగరంలో ప్రధాన చౌరస్తాల్లో కూడా ఈ నాలాలు నీటికి సంబంధించి వరద నీటితో చౌరస్తాల్లో నిండిపోయిన పరిస్థితి. అట్లాగే వరద నీటిలో కూడా ఈ మనుషులు కొట్టుకుపోవడం అయితే తరచుగా ఈ ఘటనలు జరుగుతూనే ఉన్నాయి. ఎంత జిహెచ్ఎంసీతో పాటు హైడ్రా కూడా రంగంలోకి దిగి వీటికి సంబంధించి నాలాల వద్ద కూడా ఈ స్టార్టింగ్ పాయింట్ల వద్ద పర్మనెంట్ స్టాఫ్ ను కూడా 24/7 3 షిఫ్ట్లో పనిచేసేలాగా సిబ్బందిని అయితే డిప్లాయ్ చేసినప్పటికీ కూడా ఇట్లా వ్యక్తులు కొట్టుకపోవడం అయితే హైడ్రా పనితీరును, ఇటు జిహెచ్ఎంసీ పనితీరును ప్రశ్నార్థకం చేస్తుండగా ఇటు కుటుంబాలు కూడా వారి వ్యక్తులను అంటే కుటుంబ సభ్యులను కోల్పోయినటువంటి పరిస్థితులలో విషాదంలో మునిగిపోయినటువంటి ఘటనలకైతే ఇంకా తెరదిగడం అయితే లేదు రాజశేఖర్. రైట్, మామాళ్ళు పరిస్థితి ఎక్కడ ఉన్నారు, ఏమి అవకాశం ఏమైనా ఉందంటారా? పోలీసులు ఏం చెప్తున్నారు, అధికారులు ఏం చెప్తున్నారు? అర్జున్కి వీళ్ళిద్దరిలో అర్జున్కి అయితే ఒక భార్య, 4 పిల్లలు ఉన్నారు. అలాగే రామకు కూడా భార్య, 4 పిల్లలు ఉన్నటువంటి పరిస్థితి ఉంది రాజశేఖర్. వీరంతా కుటుంబ ఉపాధి కోసం చిన్న వ్యాపారాలు చేస్తున్నటువంటి కుటుంబాల కోసం చిన్న వ్యాపారాలు చేసుకుని కుటుంబాన్ని పోషించుకుంటున్నారు. ఈ నేపథ్యంలో నిన్న భారీగా కురిసినటువంటి వర్షం కారణంగా వారి వ్యాపారం చేస్తున్నటువంటి కాలనీలకు సంబంధించి వరద ప్రవాహం నుంచి వస్తువులను కాపాడుకునే ప్రయత్నంలో వీరిద్దరైతే కొట్టుకుపోయారు. వారికి సంబంధించి హైడ్రా అట్లాగే జిహెచ్ఎంసీ ఇద్దరు కూడా కొలాబరేట్ అయ్యి దీనికి సంబంధించి వారిని కనిపెట్టే సహాయక చర్యలకు సంబంధించి పనులు అయితే కొనసాగుతున్నాయి. దీనికి వీరిని కనిపెట్టినట్టుగా ఇప్పటి వరకు అయితే అధికారికంగా ఎటువంటి ప్రకటన అయితే రాలేదు. రైట్, దాదాపుగా 12 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. అధికారులు ఏం చెప్తున్నారు? వాతావరణ శాఖ కూడా వర్షాలు పడే అవకాశం ఉందని చెప్తుంది. సో అధికారులు ఇప్పటికైనా జాగ్రత్తలు తీసుకుంటున్నారా? సో ప్రధానంగా ఏదైతే మునిగిపోయినటువంటి సందర్భాలు కనిపిస్తున్నాయి, డ్రైన్లు పూడిక మొన్న
పాత బస్తీకి సంబంధించి కూడా అక్కడ వదిలేయటం అలాంటి సందర్భాలు కూడా కొన్ని విమర్శలు వచ్చినటువంటి సందర్భాలు కనిపిస్తున్నాయి హైడ్రా పైన, జిహెచ్ఎంసీ పైన. సో ఇప్పుడు అధికారులు ఏం చెప్తున్నారు, అక్కడ ముందస్తుగా చర్యలు ఏం చేపడుతున్నారు? ఇప్పటికే లోతట్టు ప్రాంతాలకు సంబంధించినటువంటి ప్రజలకు నోటీసులు ఇవ్వడం, వారిని ఖాళీ చేయాలని గతంలోనే జిహెచ్ఎంసీ అధికారులు సూచిస్తూ వచ్చారు. అట్లాగే ఇలాబరేటెడ్ బిల్డింగ్ సంబంధించి కూడా వారు ఖాళీ చేయాలని నోటీసులు ఇచ్చినటువంటి పరిస్థితి కూడా ఉంది. కాకపోతే వాళ్లకు రెసిడెన్షియల్ పరంగా వెసులుబాటు ఉన్న నేపథ్యంలో ప్రజలు ఖాళీ చేయనటువంటి పరిస్థితి ఉంటుంది రాజశేఖర్ కామన్ గా. అయితే వీరికి సురక్షిత ప్రాంతాలకు తరలించే బాధ్యత మాత్రం జిహెచ్ఎంసీ పైనే ఉంది. అయితే రానున్న 48 గంటల పాటు కూడా వర్షాలు కురవడంతో పాటు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీచేటువంటి అవకాశం కూడా ఉంది. సో రానున్న 2 రోజుల పాటు కూడా మరిన్ని వర్షాలు కురిసేటువంటి అవకాశం అయితే ఉంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే మాన్సూన్ ఎమర్జెన్సీ టీంలు కూడా పనిచేస్తున్నాయి. సేమ్ టైం డిఆర్ఎఫ్ టీంలు కూడా హైదరాబాద్ నగరానికి సంబంధించి జిహెచ్ఎంసీ పరిధిలో పనిచేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా వాటర్ స్టాగింగ్ పాయింట్ల వద్ద హ్యాండ్ వద్ద కూడా 3 షిఫ్టుల్లో సిబ్బందిని పనిచేస్తున్నప్పటికీ కూడా ఈ ప్రమాద ఘటనలు అయితే తగ్గడం లేదు రాజశేఖర్. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ రమేష్. ప్రధానంగా విషయం తెలుసుకున్నటువంటి ఎమ్మెల్యే ముఠా గోపాల్ కూడా బీఆర్ఎస్ పార్టీ నాయకుడు, అలాగే జయసింహ, జిహెచ్ఎంసీ కమిషనర్ కర్ణా తదితర ఉన్నతాధికారులు వినోబానగర్ను సందర్శించి ఇవాళ కూడా సేకరించినట్లు తెలుస్తుంది. ప్రధానంగా దినేష్ కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని కూడా ఎమ్మెల్యే కోరుతున్నారు. 50 లక్షల అక్షగ్రేసి ఇవ్వాలని కూడా చెప్పినటువంటి సందర్భం కనిపిస్తుంది. బాధిత కుటుంబానికి నిత్యావసర సరుకులు కూడా అందజేస్తారు, న్యాయం చేస్తామని ఇప్పటికే అలర్ట్ అయింది ప్రభుత్వం, జిహెచ్ఎంసీ అలాగే హైడ్రా. ప్రధానంగా రాబోతున్న వర్షాలకు సంబంధించి ముందస్తుగానే చర్యలు చేపడుతుంది. సో అలర్ట్ చేసే ప్రయత్నం కూడా చేస్తుంది. హలో